బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ పతాక స్థాయికి చేరింది. దక్షిణాదిలో కన్నడ నుంచి కేజీఎఫ్, కాంతారా పాన్ ఇండియాలో దుమ్ముదులిపాయి. తమిళ నుంచి విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు సత్తా చాటాయి. కానీ ఆధిపత్యం మాత్రం టాలీవుడ్దే. తెలుగులోని స్టార్ హీరోలందరూ తమ పాన్ ఇండియా మూవీస్తో బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఈ ట్రెండ్కి ఆద్యుడు ప్రభాస్. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పాటు రాబోయే ఆదిపురుష్, సలార్, రాజా డిలక్స్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలతో మొదటి స్థానంలో ఉన్నాడు ప్రభాస్. RRRతో పాన్ ఇండియా స్టార్స్గా క్రేజ్ని సాధించిన రామ్ చరణ్ RC-15, ఎన్టీఆర్ 30తో సత్తా చాటిపోతున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమలుగా పాన్ ఇండియా స్టార్గా గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో మరోసారి మ్యాజిక్ చేయడానికి వస్తున్నాడు. మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఖుషితో మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. సాయిధరం తేజ్ విరూపాక్షగా వస్తున్నాడు. తేజ సజ్జా హనుమాన్గా మే 12న పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి తెలుగు స్టార్లు పాన్ ఇండియా మూవీస్తో తమ హవా చాటుతున్నారు.